ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా, పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడవల చెప్పులు వేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదిగో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్ని గారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలి నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ, అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడేటి? కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతడు. ఈ దరిద్రేటి? పద తిండిట్లు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్లాగా ఉందని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేవో లేని పనువని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపని. హలో రాంబాబు గారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఒంటరిగా కూర్చుంటే తప్ప కాదనుకోండి, కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుంది.